సో అందరికీ నమస్కారం. ఈ 11 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అంతా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వేరే లేనే లేదు. ఏదైనా స్కామ్ కానీ ఇంకొకటి కానీ బట్టబయలవుతూనే దాన్ని కప్పిపుచ్చుకునే దానికి ఇంకొకటి ఏది లేనిది కూడా సృష్టించి అవి చేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. సో దాంట్లో భాగంగానే గత 4-5 రోజులుగా వైజాగ్లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి అసలు దానికి అడ్రస్ లేదు, ఏమాత్రం అనుభవం లేదు, దాని డైరెక్టర్స్కు అనుభవం లేదు, ఆ కంపెనీకి అనుభవం లేదు. 60 ఎకరాలు కట్టబెట్టే కార్యక్రమం జరుగుతోంది. ఐటీ పార్కులో 3 ఎకరాల 50 సెంట్లు కాపులుప్పాడ అనే ప్రాంతానికి సంబంధించి అక్కడ డేటా సెంటర్ పేరుతోటి దాన్ని దారాదత్తం చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దాదాపు 3,200 కోట్ల రూపాయల విలువైన భూమిని ఒక అడ్రస్ లేని కంపెనీకి, ఒక షెల్ కంపెనీకి, టీడీపీ పెద్దలకు సంబంధించి ఒక బినామీ కంపెనీకి ఇవ్వడం, అది మళ్ళీ వాళ్ళ లంచాలు కమిషన్లకు చేసినారో లేకపోతే ఆ భూమిని వాళ్ళు తీసుకోవడం కోసం చేసినారో తెలియదు. కానీ చంద్రబాబు కానీ మిగతా పెద్దలు కానీ చేయడం అది బాగా ట్రోల్ అయిన పరిస్థితి మనం చూసాం. దాన్ని కప్పిపుచ్చుకునేదానికి లేని స్కామ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పేసి దాన్ని బయటికి తీసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలకందరికీ కూడా బాగా తెలుసు. మద్యం కుంభకోణం ఎవరి ఈ టైంలో జరిగింది అనేది కూడా బాగా తెలుసు. 2014-19 సంబంధించి తెలుగుదేశం పార్టీ టైంలో జరిగింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఒక పారదర్శకంగా జరిగిన పరిస్థితి. ఎందుకంటే ఎలక్షన్లలోనే చెప్పడం జరిగింది, మద్యంనే రద్దు చేయాలి. దాంట్లో భాగంగా ఫేజ్డ్ మేనర్లో దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తాము. ప్రభుత్వం రాగానే మద్యానికి షాక్ కొట్టే రేట్లు ఉంటాయి, బెల్ట్ షాపులు ఉండవు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందే చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేయడం కూడా జరిగింది అన్నమాట. దాదాపు 45,000 50,000 బెల్ట్ షాపులన్నీ కూడా రద్దు చేయడమే జరిగింది. పర్మిట్ రూములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి. దాదాపు కొన్ని వేల పర్మిట్ రూములు, దాదాపు 4,200 అనుకుంటా. సో పర్మిట్ రూములు రద్దు చేసిన పరిస్థితి అన్నమాట. అదే కాకుండా ప్రైవేట్లో ఉన్న మద్యం దుకాణాలను గవర్నమెంటే ఆ మద్యం దుకాణాలను అమ్మే కార్యక్రమం చేయాలి. తద్వారా కొంత నిరుద్యోగమైన తీరే కార్యక్రమం జరుగుతుంది. సో తద్వారా మనం రేట్లు పెంచినా కూడా అది ఎందుకంటే రేట్లు పెంచితే ప్రజలు మద్యం తగ్గించుకుంటారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తాగేది తగ్గించుకుంటారు అన్న ఉద్దేశంతో చేసిన పరిస్థితి అన్నమాట.
సో ఆ రకంగా చెప్పడం జరిగింది, చేయడం జరిగింది అన్నమాట. సో ఆ టైంలో అలా జరిగితే, పారదర్శకంగా జరిగితే, దాంట్లో ఏదో అవినీతి జరిగిపోయిందని చెప్పేసి లేనిది అంతా కల్పించే కార్యక్రమంలో భాగంగానే దానికి బ్రేవరేజ్ కార్పొరేషన్కి సంబంధించిన వాసుదేవరెడ్డి గారిని అయితేనేమి, దాంట్లో పనిచేసిన సాయి ప్రసాద్ అయితేనేమి, వీళ్ళందరినీ బెదిరించి భయపడిచి వాళ్ళను, ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ నుంచి వచ్చిన ఐఆర్ఎస్ అధికారి వాసుదేవరెడ్డి. సో అతను సెంట్రల్కు మళ్ళీ వెళ్ళిపోదాం అనుకున్నా కూడా పూనికుండా చేసి, అతన్ని ఇబ్బందులు చేసి, అతని ఫ్యామిలీని ఇబ్బంది చేసి, తప్పుడు వాంగ్మూలాలన్నీ ఇప్పించుకొని, సో తద్వారా వీళ్ళ అందరి పేర్లు కొత్తగా అందరినీ చేర్పించే కార్యక్రమం చేయాలి అన్నదే వాళ్ళ ఉద్దేశం అన్నమాట. సో లేనిదంతా కూడా సృష్టించే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అది అందరికీ కూడా బాగా తెలిసిన విషయమే. దాంట్లో భాగంగానే రాజు కేసిరెడ్డి అని ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది. సో రాజు కేసిరెడ్డిని ఆయన సంతకం లేకోకుండా ఇచ్చిన స్టేట్మెంటు, అంటే ఆ స్టేట్మెంట్ను వీళ్ళే సృష్టించి సంతకం లేకోకుండా అది తీసుకొచ్చి కోర్టుకు ప్రొడ్యూస్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట. సో ఆ కోర్టులో ఉన్న జడ్జి కూడా దాన్ని తిప్పి కొట్టే కార్యక్రమం చేయడం జరిగింది అన్నమాట. దాంట్లో తప్పుడు తడకగా ఉంది. అసలు ఏంది ఇది కేసు, అసలు లేనిది కేసును తీసుకొచ్చినారన్న ఉద్దేశంతో అడిగిన పరిస్థితి అక్కడ కనపడుతోంది అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎందుకంటే ఆ ఉషా కంపెనీకి 3,200 కోట్లు ఆ పేరుతోటి తెలుగుదేశం పార్టీ పెద్దలు దోచుకునే కార్యక్రమంలో భాగంగా చేసిన దానికి డైవర్షన్ పాలిటిక్స్ తోటి ఈ రకంగా చేసే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి అన్నమాట. అంతకుముందంతా కూడా చంద్రబాబు నాయుడు గారి టైంలో మద్యం కుంభకోణం జరిగింది. దానిపైన సిఐడి కేసు కూడా 2023లో బుక్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే దానికి ప్రివిలేజ్ ఛార్జెస్ అని చెప్పేసి ఆ ప్రివిలేజ్ ఛార్జెస్ను మద్యం దుకాణాలపైన, బార్లపైన రద్దు చేసి, ఎందుకంటే దానికంటే ముందు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఆ క్యాబినెట్ మీటింగ్లో 20% పెంచాలా అని చెప్పేసి ఎక్సైజ్ కమిషనర్ పంపించిన దాన్ని క్యాబినెట్లో పెట్టకపోకుండా మళ్ళా ఆయన్ని పిలిచి ఇంకొక రిపోర్టు తెప్పించుకొని రద్దు చేయాలా అని చెప్పేసి చేసినందువల్ల దాదాపు 1,250 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి వచ్చే ఫీజెస్, ఆ ఛార్జెస్ను పోగొట్టుకోవడం జరిగిందనమాట. తద్వారా వీళ్లకు లంచాలు, కమిషన్లు తీసుకున్న పరిస్థితి అన్నమాట. సో ఇదే కాకుండా ఎంఆర్పీల పైన 20% ఎక్సెస్ చేసి, అవన్నీ కూడా మన కాగ్ రిపోర్ట్లోనే అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎవరో చెప్పింది ఏం కాదు, ఎవరో ఆరోపణ చేసేది కూడా కాదు. ఇవన్నీ కూడా కంట్రోలర్ ఆడిటర్ సంబంధించిన కాగ్ రిపోర్ట్లోనే ఉందన్నమాట. ఎందుకంటే అది ఆడిటింగ్ కేంద్ర ప్రభుత్వం ఆడిటింగ్ చేస్తుంది అన్నమాట. సో ఆ రిపోర్ట్లోనే ఉంది. దానికి సంబంధించి 20% ఎక్సెస్ వసూలు చేసుకునేదానికి 20% ఎంఆర్పి పైన ఎవరైతే ఈ ప్రైవేటు అంటే ఈ బ్రాందీలు తయారు చేసే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల నుంచి 20% ఎక్సెస్ వసూలు చేసుకునే దానికి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినందువలన దాదాపు 25 వేల కోట్ల రూపాయలు అది వీళ్ళు ఈ కుంభకోణం చేసి దిగమింగడం జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా కాగ్ రిపోర్ట్లోనే ఉంది. కాగ్ రిపోర్ట్లో ఉంది కాబట్టే సిఐడి ఆ రోజు కేసు బుక్ చేయడం జరిగింది. అప్పుడున్న ఎక్సైజ్ కమిషనర్ పైన, మినిస్టర్ కొల్లు రవీంద్ర పైన, A3గా చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టడం జరిగింది 2023లో. సో మళ్ళీ ప్రభుత్వం మారింది, ఆ కేసు మరి ఏమైందో తెలియదు మరి. సో ఆ కేసు ఉన్నది, ఆ కుంభకోణం జరిగింది టీడీపీ టైంలో జరిగింది తప్ప పారదర్శకంగా జరిగిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఈ బెల్ట్ షాపులు లేకుండా దాని సేల్స్ కూడా పూర్తిగా తగ్గించేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేసిన పరిస్థితి అన్నమాట. సేల్సే తగ్గించాలని. సేల్స్ తగ్గించాలా అంటే ఎవరు లంచాలు ఇస్తారు? పర్మిట్ రూములు రద్దు చేస్తామంటే ఎవరు లంచాలు ఇస్తారు? అలాగే బెల్ట్ షాపులు రద్దు చేస్తామంటే ఎవరు లంచాలు ఇస్తారు? ప్రైవేటు నుంచి ప్రభుత్వ దుకాణాలు పెడతా అంటే ఎవరు లంచాలు ఇస్తారు? సో ఇట్లా ఈ రకంగా ఏమీ లేకపోయినా కూడా
సో ఆ రకంగా చేస్తున్న పరిస్థితి ఉంది. దీంట్లో మన జగన్మోహన్ రెడ్డికి ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళను కూడా దీంట్లో లాగే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి. అదే కాకుండా దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో ఇరికించిన పరిస్థితి అనమాట. సో ఆ రిమాండ్ రిపోర్టే తప్పులు తడక అనమాట అదంతా కూడా. సో అది అందరికీ తెలుస్తుంది అన్నమాట. ఆ రిమాండ్ రిపోర్ట్ ఒకసారి చదివితే ఎవరికైనా తెలుస్తుంది ఇది తప్పుడు రిమాండ్ రిపోర్ట్ అని చెప్పేసి. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా వీళ్ళు చేసే మాయా మత్స్యేంద్ర కథలకు ఎవరు ఇది అయ్యే లేరు. సో డెఫినెట్గా వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా వస్తుంది. ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు ప్రజలు. డెఫినెట్గా ఇది జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం ఇది వాళ్ళ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమే ఉంది, ఈడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమే ఉంది. సో డెఫినెట్గా ఎవరు తప్పు చేసినా కూడా డెఫినెట్గా వాళ్ళపైన చర్యలు తప్పకుండా తీసుకునే కార్యక్రమం చేయాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, అదే తప్పకుండా ఆయన పైన చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి. ఈరోజు కాకుండా రేపైనా మన ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేస్తాం డెఫినెట్గా దానిపైన. విజయసాయి రెడ్డి చెప్పేది ఏంటి? విజయసాయి రెడ్డి సేమ్ మద్యం పాలసీ అప్పుడు ఏదుందో అదే అమలు చేసే కార్యక్రమం జరిగిందనమాట. గతంలో 2014-19లో ఏం జరిగిందో అదే దాన్ని కొనసాగించే కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో ఇంకా మద్యం తగ్గించే కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగిందనమాట. దానివల్ల ప్రజలకు మేలు చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం.